శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 5Cలో అయితే ఉన్నాము. ఈ జోన్ 5C దాదాపు 1102 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీంట్లో మొత్తం 4 బ్లాకులు అయితే ఉంటాయి. ఈ 4 బ్లాకులు కూడా స్క్వేర్ టైప్లోనే ఉంటాయి. ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి బ్లాక్ నెంబర్ 4 అనమాట. ఈ బ్లాక్ నెంబర్ 4లో ఇప్పుడు ఉన్నది వచ్చేసి కలెక్టర్ రోడ్ అంటారు. ఈ కలెక్టర్ రోడ్డు 25 meters రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఈ కలెక్టర్ రోడ్డు వైపు ఏంటంటే ఇప్పుడు స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేయడం కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు సివేజ్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ తో పాటు పవర్ మ్యాన్ హోల్స్ అవన్నీ పెడుతున్నారు. ఈ పవర్ మ్యాన్ హోల్స్ వచ్చేసి ప్రీకాస్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్ గా అయితే పెడుతున్నారు. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏంటంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసిటీ లైన్స్, సివేజ్, వాటర్ సప్లై నెట్వర్క్, రీయూజ్ వాటర్ నెట్వర్క్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్క బ్లాకుల్లో ఒక్కొక్కలాగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ జోన్ 5Cకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి, ఇంటర్నల్ రోడ్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉండబోతున్నాయి, స్టోమ్ వాటర్ డ్రైనేజ్ కి సంబంధించిన నెట్వర్క్ ఎన్ని కిలోమీటర్స్ ఉండబోతుంది, ప్రెసెంట్ ఈ 4 బ్లాకులు ఎలా కనిపిస్తున్నాయో డీటెయిల్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి ఎల్పిఎస్ లేఅవుట్ మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ జోన్ 5C ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉంటుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ జోన్ 5C వచ్చేసి తుళ్ళూరు విలేజ్కి దగ్గరలో ఉంటుంది. ఇందులో మొత్తం 4 బ్లాకులు ఉంటాయి. ఈ 4 బ్లాకులు కూడా స్క్వేర్ టైప్లోనే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్వేర్ టైప్లో కనిపిస్తున్న బ్లాకులు. ఇక్కడ నుండి చూడండి 1102 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ జోన్ 5C బ్లాకులు మొత్తం ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ మీకు కనిపిస్తున్న మొత్తం 4 బ్లాకులు. ఈ 4 బ్లాకుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్లో భాగంగా ఏంటంటే రోడ్ ఫార్మేషన్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని బ్లాకులు అంటే బ్లాక్ 2, బ్లాక్ 4 వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసిటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేయడం కూడా కంప్లీట్ అయింది. ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే పవర్ మ్యాన్ హోల్స్ ఇంకా సివేజ్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఇది బ్లాక్ 1. ఈ బ్లాక్ 1 వచ్చేసి 326 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది బ్లాక్ 2. ఈ బ్లాక్ 2 వచ్చేసి 221.6 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి బ్లాక్ 3. ఈ బ్లాక్ 3 వచ్చేసి 324 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి బ్లాక్ 4. ఈ బ్లాక్ 4 వచ్చేసి 230.9 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. మొత్తం 1102.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ 4 బ్లాకులు అయితే ఉంటాయి. ఈ 4 బ్లాకులు కూడా స్క్వేర్ టైప్లోనే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఒక డైమండ్ సర్కిల్. ఈ డైమండ్ సర్కిల్ ఏంటంటే 2 కలెక్టర్ రోడ్స్ కనెక్ట్ అయ్యే చోట డైమండ్ సర్కిల్ అయితే వస్తుంది. ఇలాంటి డైమండ్ సర్కిల్స్ బ్లాక్ 2లో, బ్లాక్ 4లో ఒక్కొక్క డైమండ్ సర్కిల్ అయితే ఉంది. ఈ డైమండ్ సర్కిల్ వైపు కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి పవర్ మ్యాన్ హోల్స్ కి సంబంధించిన కాస్టింగ్ యార్డ్. ఈ పవర్ మ్యాన్ హోల్స్ అయితే అండర్ గ్రౌండ్ చేస్తున్నారో ఆ అండర్ గ్రౌండ్ చేసే చోట పవర్ మ్యాన్ హోల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ గా ఏంటంటే ఆ పైపులు పెట్టేలాగా హోల్స్ పెట్టి ఈ కాస్టింగ్ యార్డ్లో మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఈ పవర్ మ్యాన్ హోల్స్ కూడా ఏంటంటే మొత్తం రాడ్ బెండింగ్ చేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఇంకా షట్టరింగ్ వేసి ఈ మ్యాన్ హోల్స్కి సంబంధించిన కాంక్రీటింగ్ చేసి ఒక్కొక్క మ్యాన్ హోల్ని అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ రెడీ చేసుకున్న మ్యాన్ హోల్స్ని ఏంటంటే పెద్ద పెద్ద ట్రక్కుల్లో తరలించి ఎక్కడైతే పవర్ మ్యాన్ హోల్స్ అండర్ గ్రౌండ్ చేయడం కంప్లీట్ అయిందో అక్కడైతే డైరెక్ట్గా వీటిని ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు. ఈ కాస్టింగ్ యార్డ్లో భారీ ఎత్తున ఈ పవర్ మ్యాన్ హోల్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇదే కాకుండా ఈ జోన్ 5Cలో ఇంకో 2 కాస్టింగ్ యార్డులను కూడా రెడీ చేస్తున్నారు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఏపీసీఆర్డీఏ మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని మిషనరీస్ వర్క్ చేస్తున్నాయో. ఈ రోడ్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయంటే ముందుగా ఈ మొత్తం సైట్ మొత్తాన్ని ఎస్కవేషన్ చేసి దానిపైన ఏంటంటే గ్రావెల్ వేసుకొని దానిపైన శాండ్ బెండింగ్ వేసుకొని ఇంకా జిఎస్బి వేసి దానిపైన డబ్ల్యూఎంఎం లేయింగ్ చేసి దానిపైన డిబిఎం లేయింగ్ చేస్తున్నారు. దానిపైన బీసీ లేయర్ అయితే వేస్తారు. ఇలా ఒక్కొక్క రోడ్డుకు సంబంధించిన నిర్మాణ పనులు అయితే చేసుకుంటున్నారు.
ముందుగా ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్‌కి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఇంకా సివేజు, ఇంకా పవర్ మ్యాన్ హోల్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాతే ఈ రోడ్డు నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ జోన్ 5సిలో వచ్చేసి ఇంటర్నల్ రోడ్స్ దాదాపు 51.66 కిలోమీటర్లుంటాయి. ఆ ఇంటర్నల్ రోడ్‌లో టైప్ ఏ, టైప్ బి, టైప్ సి, టైప్ డి రోడ్‌లయితే ఉంటాయి. టైప్ ఏ రోడ్‌లంటే కలెక్టర్ రోడ్స్. టైప్ బి రోడ్స్ అంటే 17 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉండే లోకల్ రోడ్స్ అంటారు. అలాగే టైప్ సి రోడ్స్ అంటే 15.6 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా టైప్ డి రోడ్స్ అంటే 12 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా స్టోమ్ వాటర్ డ్రైనేజ్‌కి సంబంధించిన నెట్వర్క్ వచ్చేసి 93.89 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి పవర్ మ్యాన్ హోల్ డైరెక్ట్‌గా ఇక్కడ ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ పవర్ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. పవర్ లైన్స్‌తో పాటు ఐసీటీ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ చేసేసారు. నేను స్టార్టింగ్‌లో కాస్టింగ్ యాడ్ చూపిచ్చా గదా! ఆ కాస్టింగ్ యాడ్‌లో రెడీ అయిన పవర్ మ్యాన్ హోల్ ఇది. ఆ పవర్ మ్యాన్ హోల్‌ని ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్‌గా ఇన్‌స్టాలేషన్ చేసి, ఇక్కడ ఏదైతే పవర్‌కి సంబంధించిన లైన్స్ ఉన్నాయో వాటితో కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇంకా ఇందులో సెవెర్ నెట్వర్క్ వచ్చేసి 37.37 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 92.02 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా రీయూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 87.67 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ రోడ్డు వైపు చూడండి స్టోమ్ వాటర్ డ్రైను, ఇంకా పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అలాగే పవర్ మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేశారు. మధ్యలో సివేజ్‌కి సంబంధించిన మ్యాన్ హోల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇది కూడా ఒక కలెక్టర్ రోడ్డే. కలెక్టర్ రోడ్ ఏంటంటే 2 క్యారేజ్ వేలు ఉంటాయి. 7 మీటర్స్ విడ్త్, 7 మీటర్స్ విడ్త్‌తో 2 క్యారేజ్ వేలు ఉంటాయి. ఇంకా 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉండే రోడ్‌లో ఏంటంటే ఒకటే క్యారేజ్ వే ఉంటుంది. అది 7 మీటర్స్ విడ్త్‌తో ఉంటుంది. ఇది టీ జంక్షన్ అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కలెక్టర్ రోడ్డు 2 కనెక్ట్ అవుతున్నాయి. కానీ అటువైపు ఇంకో కలెక్టర్ రోడ్ లేదు. ఇది ఒక టీ జంక్షన్ లాది అయితే ఏర్పాటైంది. అలాగే ఇదొచ్చేసి డైమండ్ జంక్షన్ ఇది. ఇక్కడ టీ జంక్షన్‌లుంటాయి. ఇంకా డైమండ్ జంక్షన్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ జోన్ 5సిలో పవర్ ఐసీటీ లైన్స్ వచ్చేసి 481.41 కిలోమీటర్ల వరకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇన్‌ఫ్రా పరంగా చూసుకుంటే మనం లాస్ట్ టైము ఈ జోన్ 5సిలో అప్డేట్ ఇచ్చినప్పటికి ఇప్పటికి చాలా వరకు చేంజెస్ అయితే ఉన్నాయి. చాలా స్పీడ్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసి పవర్ మ్యాన్ హోల్స్ అంటారు. ఈ పవర్ మ్యాన్ హోల్స్ అన్నీ ఏంటంటే ప్రీకాస్ట్ చేస్తున్నారు. ఈ ప్రీకాస్ట్ యాడ్ అనమాట. ఈ ప్రతి ఒక్క జోన్లలో ఏంటంటే పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేశారు కదా, ఆ అండర్ గ్రౌండ్ చేసిన దగ్గరే ఈ పవర్ మ్యాన్ హోల్స్ అయితే పెడతారు. ఒక్కొక్క పవర్ మ్యాన్ హోల్ ఎన్నో టన్నుల బరువు అయితే ఉంటుంది. పవర్ మ్యాన్ హోల్స్ ఎలా తయారు చేస్తున్నారు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ముందుగా ఏంటంటే రాడ్ బెండింగ్ చేసుకొని మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ చేసి సైడ్ మొత్తం షట్టరింగ్ వేసి కాంక్రీటింగ్ చేస్తున్నారు. అలాగే ముందుగానే వీటికి హోల్స్ కూడా పెట్టేస్తున్నారు. హోల్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ పవర్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి రెడ్ కలర్ పైప్స్ ఉంటాయి చూసారా, ఆ పైప్స్ అన్నీ ఆ హోల్స్లోకి వస్తాయి. ఇది మొత్తం ఈ ప్రీకాస్ట్ యాడే. ఇది జోన్ 5Cలో చాలా పవర్ మ్యాన్ హోల్స్ రెడీ చేసుకుంటున్నారు. ఈ ట్రక్కుల్లో తరలించి ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టేస్తున్నారు పవర్ మ్యాన్ హోల్స్. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి ఇది ఒక డైమండ్ సర్కిల్. 2 కలెక్టర్ రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఈ 2 కలెక్టర్ రోడ్స్ కనెక్ట్ అయ్యే చోట ఈ డైమండ్ సర్కిల్ అయితే వచ్చింది. ఈ డైమండ్ సర్కిల్ వైపు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అంటే స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేశారు. ఇప్పుడు ఈ జంక్షన్కి సంబంధించిన వర్క్స్ చేసుకుంటున్నారు. మొత్తం చుట్టూ గ్రావెల్ వేసుకున్నారు. అలాగే మట్టి వేసుకొని చదును చేసుకోవడం అదంతా చేసుకుంటున్నారు. ఈ సరౌండింగ్స్ మొత్తం మీరు చూడొచ్చు. ఇది జోన్ 5Cలో బ్లాక్ 4 ఇది. ఈ జోన్ 5Cలో మొత్తం 4 బ్లాకులు ఉంటాయి. 4 బ్లాకులు స్క్వేర్ టైప్స్లోనే ఉంటాయి మొత్తం. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. ఇది ఒక స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్ట్. ఇది మొత్తం కాంక్రీటింగ్తోనే ఉంటాయి డక్టులు. ఇది డైమండ్ సర్కిల్ అని చెప్పా కదా, ఈ డైమండ్ సర్కిల్ వైపు ఈ డక్టులు ఎలా ఉంటాయంటే ఇక్కడ సైడ్ వెళ్తున్నాయి చూసారా, ఇలా సైడ్కి వెళ్తున్నాయి అటువైపు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ డైమండ్ షేప్లో ఈ జంక్షన్ ఉంటుంది, డైమండ్ జంక్షన్ అనమాట. ఈ 2 కలెక్టర్ రోడ్స్కి కనెక్టివిటీగా మనకి ట్రంక్ రోడ్లు ఉంటాయి. ట్రంక్ రోడ్లు వచ్చేసి ఈ రోడ్కి E7, E6 రోడ్ కనెక్ట్ అవుతుంది. అలాగే N14, N15 రోడ్స్ కనెక్ట్ అవుతాయి. ఈ 4 రోడ్లు కనెక్ట్ అవుతాయి ఈ డైమండ్ జంక్షన్కి. ఇది జంక్షన్ వైపు వర్క్ చేస్తున్నారు బాగా.